ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన ప్రధాని మోదీకి సైన్యానికి దేశ ప్రజలు అండగా ఉండాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. అతి తక్కువ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు ఆయన. ఇక నెల్లూరు సిటీలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు చేతపట్టుకొని భారత మాతాకి జై అంటూ నినదించారు. పాకిస్తాన్ ఎలా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందనేది మొన్న 26 మందిని కాశ్మీరులో పొట్టలు పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరిని కలిసివేసింది ఆ సన్నివేశం. ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి చంపటం జరిగింది. భర్తని కాలమి ఎవరైతే టూరిజానికి పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తను కాల్చారు, పిల్లల ముందు భార్య ముందు. అది మరీ నీచమైన ఇది. అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాటిలన్నింటినీ మన సైనికులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూరాలో అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ. నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ